హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే కావాసాకిలో కొత్తగా లాంచ్ అయిన ఒక క్రూజింగ్ బైక్ అయితే చూద్దాం. అది వచ్చేసరికి మనకి కావాసాకి ఎలిమినేటర్. నేను ఈ వీడియోలో బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, బైక్ ప్రైస్ ఎంత పడుతుంది అండ్ బైక్ ఎవరికి సూట్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అనేది నేనైతే వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ వీడియో. చూస్తున్నారు కదా గాయస్, బైక్ అయితే మనకు కనబడడానికి ఎలాగైతే ఉంటుంది, కావాసాకి ఎలిమినేటర్. ఇది వచ్చేసరికి మనకు ఒక క్రూజింగ్ బైక్ అనమాట కావాసాకి నుంచి. అండ్ ఇది సీసీ వచ్చేసరికి 451 cc. స్పెసిఫికేషన్స్ చూసుకునే ముందు మనకి బైక్ అయితే ఎలాగైతే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ చూసుకుంటే బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 150 mm, వెయిట్ వచ్చేసరికి 176 kgs, ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసరికి 13 liters, సీట్ హైట్ వచ్చేసరికి 735 mm. అండ్ ఈ బైక్లో మనకి కంప్లీట్లీ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంది. హ్యాజర్డ్ లైట్ అయితే ఆన్ చేసి చూపిస్తున్నాను. మనకి కంప్లీట్లీ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ట్యాంక్ మీద ఎలిమినేటర్ అనేది మనకి ఎలాగైతే కనిపిస్తుంది. సీట్ క్యూషనింగ్ కూడా బాగానే ఉంది, మరీ హార్డ్ కాదు మరీ సాఫ్ట్ కాదు. అండ్ ఇప్పుడు మనం ఫ్యూయల్ గురించి చూసుకుంటే ఈ బైక్లో మనకు అప్ టు E20 అయితే కాదు, అప్ టు E5 ఆర్ అప్ టు E10 వరకే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ బైక్ కీస్ వచ్చేసరికి మనకి ఎలా అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి 451 cc లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్. అండ్ ఇందులో మనకి 8 valves అయితే ఉంటాయి. అండ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఇది. ఇందులో మనకి మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 45 PS at the rate 9000 RPM. అండ్ టార్క్ వచ్చేసరికి మనకి 42.6 Nm at the rate 6000 RPM. అండ్ ఇది 6-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది మనకి ఇంజన్. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఫ్రంట్ బ్రేక్ వచ్చేసరికి మనకి 310 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రమ్ నిస్సిన్. అండ్ ఇందులో మనకి టైర్ వచ్చేసరికి 130/70 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 18-inch alloy wheel. అండ్ ఇది వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్ అనమాట. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్లో ఫ్రంట్ సైడ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మన బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే బ్యాక్ టైర్ సైజ్ వచ్చేసరికి 150/80 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 16-inch alloy wheel. అండ్ సస్పెన్షన్ వచ్చేసరికి ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్రేక్ వచ్చేసరికి 240 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో మనకి డ్యూయల్ ఛానల్ ఇస్తుంది. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ గురించి చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలాగైతే కనిపిస్తుంది. హజార్డ్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, హార్న్ బటన్, సిగ్నల్ ఆపరేటింగ్ బటన్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దాని ముందు చూసుకుంటే మనకి పాస్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసినట్టయితే ఇంజిన్ కిల్ స్విచ్, ఇంజిన్ ఇగ్నిషన్ స్విచ్ ఇవన్నీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మనకి థ్రాటిల్ దగ్గర డ్యూయల్ థ్రాటిల్ వైర్ అయితే ప్రొవైడ్ చేశారు ఫర్ బెటర్ యాక్సిలరేషన్. అండ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి వైడ్గా అయితే ఉంది, క్రూజింగ్ చేసినప్పుడు అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూద్దాం. మన కన్సోల్ ఆన్ చేస్తే ఎలాగైతే కనిపిస్తుంది. ఈ కన్సోల్కి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బ్లూటూత్ సింబల్ అయితే బ్లింక్ అవుతుంది. ఇందులో మనకి ఓడోమీటర్, RPM ఇండికేటర్, గేర్ ఇండికేటర్, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ, రేంజ్, ట్రిప్పీ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ కన్సోల్ పైన చూసుకుంటే మనకి డైరెక్ట్గా ABS ఇండికేటర్, మాల్ ఫంక్షన్ ఇండికేటర్, సిగ్నల్ లైట్ ఇండికేటర్ అండ్ హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సోల్ గాయస్. ఈ బైక్ మైలేజ్ వచ్చేసరికి మనం అప్ టు 25 kilometers వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ బైక్లో మనం చూసుకుంటే సీట్ హైట్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. సో షార్ట్ రైడర్స్ కూడా ఈ బైక్ అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు. బట్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయితే కొంచెం మనం స్లోగా అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఇది గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది. అండ్ ఇంజిన్ పరంగా చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో ఆఫ్ రోడింగ్ బైక్లో మనకి హిమాలయన్ 450 ఉంది. అండ్ క్రూజింగ్ బైక్లో చూసుకుంటే మనకి హ్యార్లీ డేవిడ్సన్లో X440 రీసెంట్లీ లాంచ్ అయింది. నేను ఇంజిన్ పరంగా ఈ 3 బైక్స్ కూడా కంపారిజన్ అయితే చేశాను, మీరు లాస్ట్లో అయితే చూడొచ్చు. అండ్ ఆ రిమైనింగ్ పాయింట్స్ గురించి కూడా నేను మాట్లాడాను, ఇక్కడ మీరు చూడొచ్చు. చూసారు కదా గాయస్, ఇది బైక్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. నేనైతే మొత్తం పాయింట్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. వీడియో రికార్డింగ్ టైంలో బైక్ టెస్ట్ చేయడానికి అయితే లేదు, సో టెస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇది వచ్చేసరికి ఒక క్రూజింగ్ బైక్ అనమాట. ఎవరైతే సిటీలో క్రూజింగ్ చేయాలి లేకపోతే హైవే మీద క్రూజింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు.
బట్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ ప్రైస్ గురించి వస్తే మనకి ఇది 5,62,000 పడుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ ఈ సెగ్మెంట్లో మనం వేరే బైక్స్ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్లో అయితే మనకి ఆఫ్ రోడింగ్లో హిమాలయన్ 450 ఉంది. అండ్ హార్లీ డేవిడ్సన్లో చూసుకుంటే మనకి 440 ఉంది. సిమిలర్ ఇంజన్స్, సిమిలర్ కెపాసిటీ, బట్ ఇంజన్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ అనమాట. అండ్ ఈ బైక్ ప్రైస్ అయితే మనకి కొంచెం ఎక్కువగా అయితే ఉంది మిగిలిన 2 బైక్స్ చూసుకుంటే. అండ్ పవర్ కూడా ఎక్కువ ఈ బైక్లో, నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఇది. అండ్ దట్స్ ఇట్ గైస్. మీకు ఈ ఓవర్ వ్యూ అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో, బై బై.